నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. బౌ అనే శబ్దం ఇప్పుడు దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్న వీధి కుక్కలతో గ్రామాల నుంచి పట్టణాల దాకా భయోత్పాతం సంతరించుకుంటోంది. కాలనీలు వీధుల్లో వీటి అరుపులు వినిపిస్తేనే అలజడి రేగుతోంది. వెంటపడి కరవడం, కాట్లు చేయడంతో ప్రాణాంతకంగా మారింది. వీధి కుక్కల బెడదపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు వీధుల్లో బహిరంగ ప్రదేశాల్లో వీటికి ఆహారం వేయడం కూడా నేరంగా భావిస్తూ చర్యలు తీసుకోవాలని ఈ నెల 22న ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే దేశవ్యాప్తంగా వీటి అలజడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 3.50 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేశారు. వీటి కాట్లతో ర్యాబిస్ వ్యాధికి గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వీటితో భయానకమే అవుతుంది. కడపలోనే 14,376 మందికి కుక్క కాట్లు. వీధి కుక్కల స్వైర విహారం ప్రజలను భయపెడుతోంది. ఒక కడప జిల్లాలోనే ఇంచుమించు 2.5 ఏళ్ల కాలంలో 14,376 మందిని కాటేశాయంటే ఏ స్థాయిలో వీధి కుక్కలు మనుషులపై దాడి చేస్తున్నాయో ఊహించొచ్చు. జిల్లాలో 2023లో 5,485 మందిని, 2024లో 5,549 మందిని, 2025 ఇప్పటి వరకు 3,342 మందిని వీధి కుక్కలు కాటేశాయి. అంటే సగటున సుమారు 400 మందిని నెలకు కుక్కలు కాటేస్తున్నాయి. ఇది అధికారుల అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా అయితే ఇంతకు మూడింతలుగా కుక్క కాట్లు తప్పడం లేదు. కుక్క కాటుకు గురైన కొందరు దానిపై అవగాహన లేకపోవడం, చిన్న చిన్న గాయాలే కదా అని పెద్దగా పట్టించుకోకుండా ఉండటం లాంటి కారణాలతో ఇవి పూర్తిగా నమోదు కావడం లేదు. నిజంగా అన్ని నమోదైతే నెలకు 1,500కు పై మాటే అని అధికారులే అనధికారికంగా చెబుతున్న మాటలు. వీధి కుక్కలే కాదు, పెంపుడు కుక్కలు కాటేస్తున్నాయి. వీటితోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అవసరమయ్యాయి. ఒక అంచనా ప్రకారం నెలకు సుమారు 200 మందిని పెంపుడు కుక్కలు కూడా కాటేస్తున్నాయి. యజమానుల కుటుంబ సభ్యులు వారి ఇంటికి వచ్చేవారు చుట్టుపక్కల వారికి వీటితో బెడద ఏర్పడుతోందని చెప్పుకొస్తున్నారు. దీంతో కుక్కలను పెంచుకునే యజమానులు వాటిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే రోజు 27 మందిని కాటేసిన ఒకే కుక్కలో ఓ కుక్క భయానక వాతావరణాన్ని సృష్టించింది. కుక్కల్లో ఆవేశపూరిత కుక్కలు, పిచ్చి పట్టిన కుక్కలు ఉంటాయి. ఈ కోవకు చెందిన ఓ కుక్క బద్వేల్లో ఏడాది మే 26న 27 మందిని కాటేసి కలకలం రేపింది. దీంతో బద్వేలు వాసులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి కుక్కలు చాలా ప్రమాదకరంగా చెప్పుకోవాలి. బద్వేల్లో ఒకే రోజు 27 మందిని కాటేసిన కుక్క వ్యవహారంపై ఢిల్లీలోని సెంట్రల్ మీడియా స్కానర్ రాష్ట్ర వైద్య శాఖను నివేదిక కోరింది. ఈ వీధి కుక్క ఎంతమందిని కాటేసింది, వారికి వ్యాక్సిన్ వేశారా, చికిత్స చేశారా, వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలతో నివేదిక కోరడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య శాఖ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారులు బద్వేల్కు వెళ్లి వ్యాక్సిన్ విచారణ చేసి అందుబాటులో ఉన్నాయి, వీరందరికీ వ్యాక్సిన్ చేశారని నివేదిక పంపడం జరిగింది. కడప జిల్లాలో ర్యాబిస్ కారణంగా 2 మృతి చెందారు. వీధి కుక్కలు పెద్ద ఎత్తున మనుషులపై దాడి చేస్తున్నా గాయాలు కావడం, వైద్యం చేయించుకోవడంతో భయపడుతున్నారు. 1-2 చోట్ల ర్యాబిస్ కారణంగా మృత్యువాత పడ్డారు. 2003వ సంవత్సరం పులివెందులలో ఒకరు, 2024లో కడపలో ఒకరు మృతి చెందారు. వీధి కుక్కల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఇప్పుడు దేశమంతటా వీటి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీధి కుక్కల వ్యవహారంపై సీరియస్ గా స్పందించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఢిల్లీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వదిలేయాలని, వ్యాధులు, ఆవేశపూరిత ప్రవర్తన కలిగిన కుక్కలకు షెల్టర్ కు తరలించాల్సిందేనని, బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడం నేరంగాను, ఉల్లంఘనగాను పేర్కొంది. వీధుల్లో ఆహారం పెట్టే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జంతు ప్రేమికులు వీధి కుక్కలను దత్తత తీసుకోవచ్చు, కానీ వాటిని వీధుల్లోకి వదిలేయకూడదని సూచించింది. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను, కేంద్రపాలిత ప్రాంతాలను సైతం భాగస్వామ్య పక్షాలుగా చేస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రియల్ టైం పరిశీలన కోసం ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నెల నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అయినా మున్సిపాలిటీలు, పంచాయతీలో వీధి కుక్కల వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం అధికారులపై ఉంది.